నమస్తే అండి. నేను రత్నపిల్ల. కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడారు. ఒక్క మాట చెప్పండి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్న మీరు ఇప్పుడు మద్యం లాబీలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిగా ప్రజల ముందుకు ఎందుకొచ్చారు? తెలంగాణ ఆడబిడ్డని అంటారు గదా! మరి తెలంగాణ ఆడబిడ్డలకి ఏం నేర్చుకోవాలి మీ నుంచి? మీ రాజకీయ జీవితం గురించి ఏం నేర్చుకోవాలి? ఎవరికి ఆదర్శంగా మీరున్నారు? ఒక్కసారి చెప్పండి. పబ్లిక్ సర్వెంట్‌గా కాకుండా ఒక పబ్లిక్ మార్కెట్ బ్రోకర్‌గా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. కాదంటారా? మీ నాయకత్వం, మీ ఐడెంటిటీ ఏంటి? వారసత్వ రాజకీయాల్లో భాగంగా మీరు రాజకీయాల్లోకొచ్చింది వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అసలు మీకుందా? పవన్ కళ్యాణ్ గారు మీతో సమానంగా ఎలా అవుతారు? 10 సంవత్సరాలు పార్టీని పెట్టి 2 చోట్ల ఓడిపోయిన నిలబడిన వ్యక్తి, గెలిచి చూపించిన వ్యక్తి, డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి, ప్రజల కోసం తన సొంత డబ్బును కూడా ఈ రోజుకి ఖర్చు చేస్తున్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజామాబాద్‌లో ఎంపీగా ఒకసారి గెలుపొందిన తర్వాత రెండోసారి మిమ్మల్ని ఎందుకు ఓడించేశారు ప్రజలు? ఎందుకు మిమ్మల్ని గెలిపించలేదు? ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొట్టారు? ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా మళ్ళీ ఎందుకు ఎంపికయ్యారు? అంటే కుటుంబ రాజకీయం ఉందనే కదా నీ ఐడెంటిటీతో మళ్ళీ కుటుంబ వారసత్వ రాజకీయాల నుంచి మీరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నీ ఐడెంటిటీ ఏంటి? లిక్కర్ స్కామ్‌లో స్టే తెచ్చుకోవడమా? జైలుకి ఎందుకెళ్ళి వచ్చారు? జైలు నుంచి తిరిగి రావడమా? స్వతంత్ర సమరయోధులు లిస్టులో ఉన్నారనుకుంటున్నారా జైలుకెళ్ళి రావడం వల్ల? సంప్రదాయాల్ని కాపాడాలని బతుకమ్మ పండుగని మీద వేసుకుని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక ఐడెంటిటీని తీసుకొచ్చానని చెప్పుకుంటున్నావు. మరి నీ రాజకీయ జీవితం ఎవరికి ఐడెంటిటీగా నిలబడింది? ఎవరికి ఆదర్శంగా నిలబడింది? పబ్లిక్ సర్వెంట్‌గానా? లేకపోతే మార్కెట్ బ్రోకర్‌గానా? నాయకత్వ వైఫల్యం అనేది మీకు కనిపించట్లేదా? రాజకీయ జీవితం ఒకవైపు ఉంటే తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహిస్తూ మహిళల్ని సాధికారత దిశగా అడుగులు వేయిపిస్తున్నాను అని చెప్తున్నావు కదా! ఏంటి అడుగులు? ఇంకో లిక్కర్ స్కామ్‌లో నాలాగా మీరు కూడా మారండనా? ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నారు? జైలుకి ఎందుకెళ్లారు? ఒకవైపు తెలంగాణ ప్రజలు విద్య, ఉపాధి, సాగు కోసం పోరాడుతుంటుంటే మరోవైపు మీలాంటి నాయకులు మద్యం పాలసీ దుర్వినియోగం చేస్తూ లాభాల కోసం ఢిల్లీలో లాబీలకు పాల్పడుతున్నారు. ఏ అర్హత ఉంది మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి? హిందీ భాష నేర్చుకోవడంలో తప్పేముంది? భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కదా! కానీ భాషని బలవంతంగా రుద్దొద్దు అనే కదా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అదే కదా ఆయన మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా దాంట్లో ఒక అర్థం అనేది మీకు కనిపించట్లేదా? ఇప్పుడు ఎవరు తెలంగాణలో మిమ్మల్ని దేకట్లేదనా? కాబట్టి వార్తల్లోకి ఎలా అయినా వెళ్ళాలనా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. కల్వకుంట్ల కవిత గారు మీరు తెలంగాణకి తెచ్చింది మేమే అని చెప్పుకుంటారు కదా! మా కుటుంబమే తెలంగాణ ప్రజలు వల్లే మా కుటుంబం వల్లే తెలంగాణ వచ్చేసిందని చెప్పుకుంటున్నారు కదా! ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టారు మిమ్మల్ని? డిపాజిట్లు రాకుండా ఎందుకు చేశారు? ప్రజల పక్షాన మాట్లాడడం నేర్చుకోండి. ప్రజల సమస్యల గురించి మీరు పోరాటం చేయడానికి ప్రయత్నించండి. రాజకీయంగా మీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకేముంది? కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు అని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ మీరున్న కష్టాల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఏమాత్రం లేదు అని మేము మరొకసారి తెలియజేస్తున్నాం.